బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్న నందగారు మరియు రాయపతి జగపతిరాజు గారు 2 years బ్యాక్ 2018లో 10,000 మంది ఎట్ ఏ టైం ధ్యానం చేయడం అనేది ప్రపంచ రికార్డు. అప్పుడు ప్రపంచంలో బ్రహ్మర్షి పత్రిజీ చేసేటటువంటి ధ్యానానికి కావచ్చు, శాకాహారం అనేది మనం అంటున్నాము, ప్రపంచం ఏమంటుంది? హింస నుంచి అహింస సిద్ధాంతం వరకు ప్రపంచాన్ని తీసుకెళ్తున్నాడు. భారతదేశంలో ఒక మహానుభావుడు ఉన్నాడు, ఆయన పేరే బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు. 30 సంవత్సరాల క్రితం సామాన్య మానవులాగా మనలాగానే వేదవాక్యం ఏం చెప్తుంది? కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. అయినా లేదా ఋషీశ్వరుడు? కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. అందరూ పాదపూజ చేయండి చెప్తూ చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం మాట్లాడాలనుకుంటా, నువ్వే భగవంతుడివి అని చెప్పినటువంటి ఒక మహానుభావుడు సుభాష్ పత్రి గారు. నువ్వే దేవుడివి, మళ్ళీ దేవుని దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు? నువ్వే దేవుడివి అని చెప్పి భగవంతులారా అని మనల్ని ప్రబోధిస్తాడు. ఇలా ప్రబోధించిన మహానుభావుడు ఎవరైనా ఉన్నారా? చెప్పండి. 30 సంవత్సరాల స్పిరిచువల్ జర్నీ, ఆయన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎన్నో ఒడదొడుకులు, ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు. మనం చిన్న బిజినెస్ పెడతామో ఫెయిల్ కాగానే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాం, లేకుండా బదిలేసి పిచ్చోళ్ళ రోడ్ల మీద తిరుగుతాం. కానీ ప్రపంచాన్నే ఆధ్యాత్మిక మార్గం, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, భారతదేశం ఒకటే కాదు, ప్రపంచ దేశాలని భారతదేశం వైపు ఆకర్షించినటువంటి ఒక మహానుభావుడు సుభాష్ పత్రి గారు. దానికి ఈయన 30 సంవత్సరాల యొక్క ప్రయాణాన్ని వాళ్ళే స్టడీ చేసి పిఎంసి ఛానల్ ద్వారా 30 సంవత్సరాల వరకు ఈ సుభాష్ పత్రి గారు ప్రపంచానికి ఏం చేశారు, ఆధ్యాత్మిక హింస నుంచి అహింసా సిద్ధాంతం వరకు, జంతువులు చంపబడి ఉండడం కొరకు, ఎంతోమంది జీవహింస జరగకుండా ఉండడానికి వాళ్ళు 30 years ఆఫ్ స్పిరిచువల్ జర్నీ ఆఫ్ డాక్టర్ పితామహ బ్రహ్మర్షి పత్రిజీ. దిస్ ఇస్ ద టైటిల్. భారత్ వరల్డ్ రికార్డ్ మారిషియస్ కంట్రీలో వాళ్ళు చేసినటువంటి ఎంతోమంది మేధావులు. ఇది కూడా 30 సంవత్సరాల లోపల అతను ఏం సాధించి ఈ స్పిరిచువల్ జర్నీలో ఎంతమంది ఎన్ని కోట్లాది మంది మెడిటేటర్స్ అయ్యారు, ఎన్ని కోట్లాది మంది నాన్ వెజ్ని బంద్ చేశారు. ప్రపంచం గుర్తించింది ఏంటంటే మహాత్మా గాంధీ తర్వాత అహింస సిద్ధాంతాన్ని ఎక్కువగా ప్రబోధిస్తున్నటువంటి మహానుభావుడు సుభాష్ పత్రి గారు. పత్రి గారిని సవినయంగా ఆహ్వానిస్తున్నాను. స్వామీజీ సమక్షంలోనే మనందరికీ ఎట్లయితే ఈక్వల్గా ఇప్పటి నుంచి తీసుకొస్తున్నాడో, సార్కి అత్యంత ప్రియమైన శిష్యురాలు. ఎవరైతే ధ్యాన ప్రచారం బాగా చేస్తారో వాళ్ళు వండర్ బుక్ వరల్డ్ రికార్డ్ వాళ్ళు ఏం చేశారంటే, మీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి స్వామీజీకి ఫస్ట్ ఇచ్చాము. ఎవ్రీ ఇయర్ ఎవరైతే అద్భుతంగా ప్రపంచాన్ని మెప్పించేట్టుగా ధ్యాన ప్రచారం చేస్తారో వాళ్ళకు కూడా వండర్ బుక్ వరల్డ్ రికార్డ్ వస్తుందని చెప్తే ఫస్ట్ ఆమె గురించి హిస్టరీ ఇచ్చాం. ఇస్తే ఉయ్యూరు శోభారాణి గారు కూడా 2 లక్షల మంది విద్యార్థులకి ఉచితంగా ఎడ్యుకేషన్ ఇచ్చింది. తర్వాత శ్వాస బుక్స్ ఎడ్యుకేషన్ నేర్పించడము, తర్వాత 45 విలేజెస్ చేసేస్తూ ఆమె ఇచ్చిన డాటాను చేయడం ద్వారా ఆమె కూడా అయిపోయింది. ఉయ్యూరు శోభారాణి గారిని కూడా స్టేజ్ మీకు రమ్మని చెప్తున్నాం. సో భారత్ వరల్డ్ రికార్డ్ ప్రెసిడెంట్ రిప్రజెంటేటివ్ మిస్టర్ వీరేందర్ గారిని ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం. పితామహ బ్రహ్మర్షి పత్రిజీకి భారత్ వరల్డ్ రికార్డ్.
ఇంతమంది అభిమానం, ఇంతమంది అహింసావాదం, ఇంతమంది ఈ ప్రకృతి ఒడిలో సేద తీరుతున్న పత్రిజీ ఫాలోవర్స్ అందరి తరపున భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కోటాను కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్న మీ అందరి అభిమానంతో ఈరోజు ఈ భారత్ వరల్డ్ రికార్డ్స్ మరి ప్రపంచ దేశంలోనే పత్రిజీ గారు చేసిన విశిష్టమైన కార్యక్రమానికి కానీ మరి సర్టిఫికెట్ ఒకసారి చదువుతున్నాం. 30 years of spiritual journey of Dr. Pitamaha Brahmarishi Patriji, founder, PSS Movement and PMC. This is to certify Dr. Pitamaha Brahmashri Patriji, born in the year 1947 from Bodhan, Nizamabad district in Telangana state, India. PSS Movement is leading humanity from violence to non-violence and from blind beliefs to spiritual scientific logic and experimentation. PSS Movement is helping humanity to evolve from animal eating to adopting non-violent vegetarianism. Pyramid Meditation Channel is the #1 new age spiritual channel. Pyramid Meditation Channel presents content independent of any sector and community, creed or religion. Pyramid Meditation Channel promotes non-violence through vegetarianism. Pyramid Meditation is the super scientific spirituality in every nook and corner. Pyramid Meditation Channel does programs promoting environmental sustainability. Pyramid Meditation Channel promotes cost-effective alternative therapies to people. Pyramid Meditation Channel does programs for promoting youth empowerment. Pyramid Meditation Channel creates short films with the themes of scientific spirituality. This achievement award is been entered into Bharat World Records. Congratulations, Patriji Garu. Congratulations. ఇదే వేదిక పైన ఒక మంచి పని కొన్ని వందల వేల లక్షల కోట్ల మందిలో స్ఫూర్తినిస్తుంది. అలా స్ఫూర్తినిచ్చే ఒక మహిళకి ప్రతి సంవత్సరం ఒక రికార్డ్ అందివ్వాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ సంవత్సరం నుంచి మరి పత్రిజీ గారి ఫాలోవర్స్లో సూపర్ ఇన్స్పిరేషనల్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్కు ఒక రికార్డ్ అందివ్వడం కూడా జరుగుతుంది. మరి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఏపీ చీఫ్గా ఈరోజు మీలో ఒకరు సుమారు 2 లక్షల మంది పేద విద్యార్థులకు పుస్తకాలు అందివ్వడంతో పాటు ఎన్నో మంచి విషయాలను మంచి విద్యాబుద్ధులను కొన్ని లక్షల మందికి అందజేస్తున్న ఒక మహిళకు ఈరోజు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇదే వేదిక పైన ఇవ్వడం జరుగుతుంది. మీ యొక్క కరతాళ ధ్వనుల మధ్యన ఒక్కసారి ఆ రికార్డ్. So, manto paatu Ipshita, the Bollywood heroine, is also here. Madam, please be there. So, this certificate, tremendous meditation and spiritual motivator. This is to certify that Srimati Vuyuru Shobha Rani, income tax officer, daughter of V. Ankama Rao, born on 10th May 1966 from Hyderabad, Telangana, India. She has set a tremendous record by teaching meditation and distributing meditation books to 250,000 students in rural areas in Telangana and Andhra Pradesh.
Her main motto is to develop peace and harmony in students, men and women in rural area. Apart from her career life, she also dedicates her weekend with students and women, creating awareness on meditation since 2006. The power of books. Wow! Vidyardhula Swasa Vidya, the power of meditation in students. She covered more than 250 villages in 2 Telugu states. This event has been entered into International Book of Records, and this is certified by the entire 123 countries. I'm very happy for you, madam, as a AP Chief Coordinator. Thank you very much. This is Virendra and Epshita Padi with Patriji Garu will award the memento and the certificate of Wonder Book of Records. Give her a very big round of applause. అండ్ కంగ్రాచులేషన్స్ అవర్ శోభా మేడం. ఒకసారి గట్టిగా చెప్పలు కొడదాం. నెక్స్ట్ ఇయర్ ఎవరు రెడీ ఉన్నారో నెక్స్ట్ ఇయర్ సార్ చేతుల మీదుగా అవార్డు ధ్యాన ప్రచారము అద్భుతంగా ప్రపంచం మెచ్చే విధంగా ఎవరు చేస్తే వారికి శోభారాణి మేడం లాగా మీకు అవార్డు వస్తుంది. రెడీ ఫర్ దట్? అందరు రెడీ ఉన్నారా? 1,00,000 మందికి రెడీ చేసుకోమని విజ్ఞప్తి. మేడం, మీరు మరింత మందికి స్ఫూర్తి నింపాలి. మీ కళ్ళల్లో కన్నీరు, ఆనంద బాష్పాలు ప్రతి ఒక్కరిలోని చూడాలి. యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్. హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ ఈ వండర్ఫుల్ ప్రోగ్రామ్ కి ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ద ఇండియన్ ప్రిన్సెస్, మిస్ ఏషియా అండ్ బాలీవుడ్ యాక్ట్రెస్ దీప్షితా పాతి is here. సో ఆ ముంబై నుంచి రావడం, ఇలా ఒక మంచి కార్యక్రమం జరుగుతుందంటే గనక వాలంటరీగా వచ్చారు. బికాస్ షీ లవ్ నేచర్ ఎ లాట్. మేడం, a few words about our Patriji and this wonderful event. On your words. Thank you very much. Namaste. Thank you so much for having me here, Patriji. It is an absolute honor to be here among such an inspiring individual. You all are so lucky to be here and to get the actual spiritual guidance from a true person who believes in nature and who believes in the betterment of the society, as he considers you as his big family. Vasudhaiva Kutumbakam. Thank you so much. And Shobharani ji, of course, it is unbelievable to meet women who are excelling in their fields. As I, being a girl trying to represent my country, India, on a world platform in USA, absolutely give me that immense power to empower women and education, and of course with some spiritual healing. I would be honored, and thank you so much, Patiji, for having us here. It's an absolute honor to be here. Thank you so much. Have a wonderful time. Thank you very much, Epshita. మీరు ప్రకృతితో మమైకమైన అద్భుతమైన మనుషులు. మిమ్మల్ని ఎక్కడ చూసినా కూడా ఆ ప్రకృతి దేవత మిమ్మల్ని పలకరిస్తున్నట్టుగా అనిపిస్తుంది. మీలో ఉన్న ఆ పిరమిడ్ పవర్ మరింత కోట్ల మందికి ఎప్పుడు కూడా మీరు పంచుతూ ఉండండి. మరిన్ని మంచి రికార్డ్స్ మీ సొంతం కావాలి. మీలో ఉన్న ప్రతి ఒక్కరూ ఒక శక్తిలా ఎదిగి ఆ పిరమిడ్ పవర్ని మరి కాస్మిక్ రేస్లా ప్రపంచానికి మరి చాటి చెప్పి అందరిలోని కూడా ఆ శక్తిని మరింత పెంచండి. సుధాకర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ వీరేంద్ర. నోబెల్ ప్రైజ్ అనేది భారతదేశానికి ప్రపంచంలోపనే అత్యున్నతమైనటువంటి పురస్కారం. ఫస్ట్ వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వచ్చింది, భారత్ రికార్డ్, వరల్డ్ రికార్డ్ వచ్చింది. అక్టోబర్లో నోబెల్ దే ఆర్ గోయింగ్ టు బి డిక్లేర్. ఆల్రెడీ నోబెల్కి దాంట్లో ఎంటర్ అయిపోయింది. స్కూటీ జరుగుతూ ఉన్నది. అందరు లేచి క్లాప్ చేయాలి చేసినట్టున్నారు. నోబెల్ మ్యూజిక్ ప్లీజ్, మ్యూజిక్. నోబెల్ దాంట్లో ఆల్రెడీ సెలక్షన్లో ఎంట్రీ అయిపోయాడు. ఇద్దరు సెంట్రల్ మినిస్టర్స్ కూడా నామినేట్ చేస్తున్నారు. వాళ్ళ పేరు తర్వాత డిక్లేర్ చేస్తాము. రాములు ఎంపీ గారు, నాగర్ కర్నూల్ ఎంపీ గారు నోబెల్ దానికి సార్ను నామినేట్ చేసేసాడు. ఆ విషయం సార్కు తెలియదు. అసలు నోబెల్ భారతదేశానికే గర్వకారణము. అప్పుడు బ్రహ్మర్షి పత్రిజీ గారు
ప్రపంచంలో అత్యద్భుతమైన ఇప్పటికే ప్రపంచ అద్భుతమైన మనిషి ప్రపంచాన్ని కూడా ఇచ్చేసేస్తూ మనందరికీ గర్వకారణము. మనము పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఉన్నందుకు ప్రతి ఒక్కరు కూడా అబ్బా మీరు పిరమిడ్ మాస్టరా, యు ఆర్ మాస్టర్ గాడ్ నోబెల్ ప్రైజ్. అప్పుడు మనం కూడా ఆకాశంలో ఉంటాం. పోయి ఆకాశంలో మనకు ఎంత గౌరవం ఉంటుందో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో మనం ఉంది. ఇంత ఆనంద స్థితి. ఆయనతో పాటుగా గురువుగారితో సమానంగా మనం దేవులం అవుతున్నాము. గురువుగారితో సమానంగా మనం గౌరవించబడుతున్నాము. కొంతమంది గురువులే మాట్లాడుతుంటారు, ఛానల్లో శిష్యులు మాట్లాడతారా? కానీ మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో పిఎంసీలో ప్రతి వాళ్ళకి మాట్లాడిస్తున్నాము. వీళ్ళు మాట్లాడుతున్నారు, స్వామీజీని మాట్లాడుతున్నారు. కాబట్టి అదే రకంగా ఆ మహానుభావుడితో పాటు ఎవరైతే మన ధ్యానంలో కూడా వాళ్ళు ఏంటంటే సార్ వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వాళ్ళు మీ ధ్యానంలో వాళ్ళకు కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ధ్యాన ప్రచారం బాగా చేస్తారు, వాళ్ళు డెడికేటెడ్ చేస్తారు కంపల్సరీ ఈ ఇయర్ నుంచి. తర్వాత థర్డ్ పాయింట్, మహిళా ధ్యానమా చక్రంలో షార్ట్ ఫిలిమ్స్ చూశారు, అది స్పిరిచువల్ సంబంధించి. ఇప్పుడు ఒక గ్రేట్ ఈవెంట్. ఓన్లీ అప్పుడు డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఇచ్చాం. ఇప్పుడు ఓన్లీ వన్ సబ్జెక్ట్, గురువుని ఎలా చేరుకోవాలి, ఒక గురువుని ఎలా డిటెక్ట్ చేసుకుంటామో, మూఢభక్తి నుంచి బయటకు వచ్చి ఒక గురువుని ఎలా ఐడెంటిఫై చేస్తామో, నీ స్పిరిచువల్ జర్నీ ఎలా వచ్చి నువ్వు ఇక్కడికి వచ్చావో, అది సినిమా కథ. వాళ్ళకి గురు పౌర్ణమి ప్రతి ఆదివారము ఆ ఫిల్మ్ వేసేసి పబ్లిక్ ఒపీనియన్ తీసుకొని పబ్లిక్ ఓటింగ్ ద్వారా సెలెక్ట్ చేస్తాం. ఈ ఈవెంట్ జరుగుతుంటుంది. మెగా ఈవెంట్ ఆన్ గురు పౌర్ణమి రోజు జూలైలో వస్తుంది. జూలై 24th or 25th వస్తున్నది. జూన్, ఐ థింక్ సో జూన్. అప్పుడు మెగా ఈవెంట్ జరుగుతుంది. ఆ ఈవెంట్లో కూడా సార్ చేతుల మీదకి వెళ్ళి చాలామంది అవార్డ్స్ తీసుకోబోతున్నారు. దానికి రెడీ ఉండండి. గురు శిష్య సంబంధము, ఒక గురువును పత్రి గారిని ఎలా చేరుకున్నామో, ఒక గురువును ఎలా చేరుకున్నావో అర్థమైందా? బ్రహ్మం గారికి సిద్ధప్ప ఎలాగో, వివేకానందుడు ఎలాగ శిష్యరికంతో ఎలా ఒక గురువుని దొరకబట్టినంత అద్భుతమైన స్థాయికి వచ్చాడో, రామకృష్ణ పరమహంసని ఐడెంటిఫై చేసి మనము ఈ ప్రజెంట్ ఉన్నటువంటి ఈ పరమహంసని నువ్వు ఎలా చేరుకున్నావో, ఒక వీర బ్రహ్మేంద్ర స్వామి గారికి సిద్ధప్ప ఎలా ఆ రకంగా సిద్ధప్పలాగా శిష్యులు ఉంటేనే నువ్వు కూడా ప్రపంచంలో అతి అద్భుతమైన బ్రహ్మర్షి అవుతావు, నువ్వు కూడా అవుతావు. ప్రతి వాళ్ళు బ్రహ్మర్షి కావాలన్నది మన పితామహ యొక్క అభిమతం. ఆయన ఒకటే బ్రహ్మర్షిలా ఉండాలని లేదు, మీరందరూ బ్రహ్మర్షులు దేవుళ్ళు అంటున్నాడు. కాబట్టి ఇంత అత్యద్భుతమైనటువంటి ఈ ఇక్కడ ప్రకృతి వ్యాలీలో మహాకరణ ధ్యాన మహాచక్రంలో ఇంత అద్భుతమైన కార్యక్రమం చేసేస్తూ బాంబే నుంచి కూడా చెప్పంగానే ఆమె సార్ యూ వాంట్ టు సీ యువర్ స్వామీజీ, వి వాచ్ ఇన్ ది పిఎంసీ ఛానల్. ఆ షూటింగ్ చేసేసుకోండి మేడం ప్లీజ్ స్టే దేర్. వచ్చిన తర్వాత ఆమెను తీసుకొచ్చేసినాం. ఒక సెలబ్రిటీ ఉంటుంది కదా, ఆమె మారితే ఆల్మోస్ట్ ఆమె అభిమానులు ఎంతోమంది ఉంటారు, కోట్లాది మంది అభిమానులు ఉంటారు. వాళ్ళందరూ కూడా శాకారానికి వస్తారు, ధ్యానానికి వస్తారు. అంత అద్భుతమైనటువంటి వాళ్ళని కూడా ఆకర్షిస్తున్నటువంటి పిఎంసీ ఛానల్కి రియల్గా ఇప్పుడు మామూలుగా 30 years ఆఫ్ జర్నీ పిఎంసీ స్థాపించినట్టు మహానుభావుడికి ఇది భారత్ వరల్డ్ రికార్డ్ వచ్చింది. మీరందరూ కూడా ఇక్కడ నుంచి మీరు చేసే ధ్యానం లోపల సంకల్ప ధ్యానము సార్కు వచ్చింది, ఏది నోబెల్ బహుమతి వచ్చిందన్నట్టుగా మీరు ధ్యానం చేసేస్తూ అందరూ కూడా సంకల్ప ధ్యానం చేస్తుండండి. మన ధ్యాన శక్తి అనేది అక్కడికి వెళ్ళి బాడీ మెంబర్స్ అంతా కూడా సెలక్షన్ కమిటీ అంతా కూడా చేసేస్తూ ఈ మహానుభావుడికి అంతా డిజర్వ్ పీపుల్. మామూలుగా కైలాస్ సత్యార్థి గారికి నోబెల్ బహుమతి వచ్చింది, దాంట్లో నేను కూడా డ్రాప్ లాగున్నా. ఎందుకంటే ఆయన కేవలము అనాథ బాలల పిల్లల మీదనే రీసెర్చ్ చేశాడు, అనాథ బాలను విముక్తి చేశాడు. సో ఆయనకి నోబెల్ బహుమతి వచ్చిన మనకి ఎన్ని జీవులు చనిపోకుండా కాపాడుతున్నాడు. హింస నుంచి అహింస సిద్ధాంతం వరకు శాకాహారాన్ని మనం అనుకుంటున్నాం, నాన్ వెజిటేరియన్ మనం అనుకుంటున్నాం. ప్రపంచం ఏమనుకుంటుంది? జీవహింస నుంచి అహింసా సిద్ధాంతం వరకు తీసుకొచ్చి ఎన్నో జంతువులు చనిపోకుండా కాపాడుతున్నట్టుగా మహానవుడు భారతదేశంలో ఉన్నాడు. ఇది డిజర్వ్ ఫర్ దట్ అనేది ఉంటుంది కదా. సో ఒక ఎంపీ గారి నుంచి స్టార్ట్ అయింది, ఇద్దరు సెంట్రల్ మినిస్టర్స్, చాలామంది ఎక్స్పీరియన్సెస్ కూడా, ఒక 1000 members ఎక్స్పీరియన్స్. హౌ యు ఆర్ ఎన్లైటెడ్. మీరు నవకాంత్ గారిని కాంటాక్ట్ చేసేసి నువ్వు ఈ 30 సంవత్సరాల లోపల 20 సంవత్సరాల లోపల సాధన ఏముంది, నువ్వు ఎలా మార్చి నీ ఎక్స్పీరియన్సెస్ కూడా అలా పంపిస్తాం. 1000 members ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు చేసేసుకొని స్కూట్ని జర్జ్ చేసినప్పుడు ఇదంతా చేసేస్తారు. సంకల్ప ధ్యానం చేయాలి, మీ ఎక్స్పీరియన్సెస్ కూడా నవకాంత్ గారికి పంపించేస్తే అది కూడా మేము ఆల్రెడీ దానికి నోబెల్ పీస్ బహుమతికి పంపించేస్తాము. మనందరం కూడా నోబెల్ బహుమతి రావాలని కంపల్సరీ వస్తుంది. మన సెలబ్రేషన్ అక్టోబర్లో డిక్లేర్ అవుతుంది. మళ్ళీ డిసెంబర్లో మహిళా ధ్యాన మహాచక్రం లోపల అతి అద్భుతంగా సెలబ్రేట్ చేసుకోవాలన్నది నా కోరిక, అభిమతం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ పితామహజీ. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి యొక్క దివ్య సందేశం. గౌడ్ గారికి నమస్కారాలు.
स्वामी जी बहुत बहुत शुक्रिया, धन्यवाद आपका. मैडम, వండర్ఫుల్ that we are finding you here. All the way you have come here. ఆవిడ ప్రపంచ స్థాయిలోనే ఒక గొప్ప అంబాసిడర్. ఆవిడ ఇంత దూరం వచ్చిందంటే, ఈ ప్రకృతి వాడికి వచ్చిందంటే అది గొప్ప విషయం. అది భూమండలం అంతా ధ్యానాన్ని గుర్తిస్తుంది. భూమండలం అంతా అహింసను, శాకాహారాన్ని గుర్తిస్తుంది. భూమండలం అంతా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ని గుర్తిస్తుంది. కానీ మనకి గుర్తింపు అక్కర్లేదు. కావాలని లేదు, అక్కర్లేదని లేదు. నో అటాచ్మెంట్, నో డిటాచ్మెంట్. వస్తే, ఉంటే, పోతే, ఏదైనా కానీ చెప్పండి. ఏదైనా వస్తే రాని, ఉంటే ఉండని, ఊడితే మనకి మన సంతృప్తే మనకి గుర్తింపు. మనం చేసే పనిలో మనకి సంతృప్తి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భోర్మాతే సంగో స్వకర్మణి. నీకు కర్మ చేయడం కోసం అధికారం లేదు, కర్మ ఫలం ఆశించడం కోసం అధికారం లేదు నాయన. కర్మ చేస్తే కర్మఫలం ఎలానూ ఉంటుంది. నువ్వు ఇలా నడుస్తే నీ నీడ నీ వెంట వస్తుంది కదా. నీ నీడ రావాలని కోరుకుంటావా? అర్థం ఉందా? ఏం కోరుకోకర్లే, అది వస్తుంది. అది కనుక కర్మ ఫలం వెంట పడకు, కర్మ వెంటనే చేస్తుండు. కర్మ పదం నీడలాగే వస్తుంది కర్మకి. నువ్వు చెడు కర్మ చేస్తే చెడు పదం వస్తుంది, మంచి కర్మ చేస్తే మంచి పదం వస్తుంది. అది నీడ, ఛాయ. కర్మఫలం గురించి ఆలోచించడం టైం వేస్ట్ చేయడం. మనం ఎప్పుడు కర్మ గురించి ఆలోచిస్తాము, కర్మలే చేస్తుంటాము. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భోర్మాతే సంగోస్త్వకర్మణి. అకర్ముడుగా ఉండకూడదు, కర్మ చేయకుండా ఉండకూడదు, కర్మ చేస్తూనే ఉండాలి. మనం ఏం కర్మ చేస్తాం? ధ్యానం చెప్తూనే ఉంటాము, శాకాహార ర్యాలీలు చేస్తూనే ఉంటాము, స్వచ్ఛ భారత్ చేస్తూనే ఉంటాము,